కి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ వార్డులో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీలో భాగంగా రైతు రుణమాఫీ సర్వేను నిర్వహిస్తున్న మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారులతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ సంజీవారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పర్యవేక్షణ చేసి పరిశీలించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంజీవారెడ్డి, జిల్లా నాయకులు ఏలూరి కమలాకర్లు మాట్లాడుతూ వరంగల్ డిక్లరేషన్ ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల రుణమాఫీని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగిరెడ్డి, మాడుగుల ఐలయ్య, హనుమంతరెడ్డి, నరసయ్య పాల్గొన్నారు. ఆరు గ్రామాలు అయినాయా? మొత్తం 6 అయినాయా? 7 గ్రామాలా? అదే ఎంత పర్సెంటేజ్ అయింది మొత్తం? కాదు, మొత్తం ఇప్పుడు ఎంతవరకు ప్రాసెస్, ఎంతమందికి 100లో ఎంత పర్సెంట్ మనకైంది? అదే ఈ కరెక్షన్స్ అయిపోతే 70% అయినట్టే కదా? లేదే, ఒక 30% అడ్జస్ట్ చేసేస్తాను, అయిపోతుంది. అదే ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఇవ్వగలరు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మరి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు గతంలో ఎలక్షన్ల ముందు వరంగల్ డిక్లరేషన్ సభలో ఏమని మాట ఇచ్చిండ్రు అంటే, ఎంతమంది నుండని తెలంగాణ ప్రాంతంలో రైతులకు ఒక్క కుటుంబంలో ఒక్క రేషన్ కార్డుకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చిండ్రు. అదే మాట మీద ఈరోజు ముఖ్యమంత్రి గారు మా దుబ్బాక మండలంలో 70%, 100కు 70% మాఫీ అయినాయి. కానీ ఉంటే కూడా ఇంకా 30% మేము చేసేస్తాము. కానీ ఈ ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు రెచ్చగొట్టుకుంటా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మీరు ఇద్దరు ఒకటై మీరు కాంగ్రెస్ పార్టీ మీద రెచ్చగొట్టుడు, బురద చల్లుడు, ధర్నాలు చేసుడు, ప్రజలను రెచ్చగొట్టుడు, రైతాంగాన్ని రెచ్చగొట్టుడు మీరు మానుకోవాలని మేము ఇష్టం చెప్తున్నాం. మేము ఇంత మంచిగా రుణమాఫీ ఈరోజు మా అగ్రికల్చర్ ఏవో గారు దుబ్బాక మండలంలో ఊరూరికి ఆకారం, రగతంపల్లె, గోతాన్పల్లె, అప్షీపూర్, చెల్లాపూర్ 7 గ్రామాల వరకు తిరుగుడైంది. వాళ్ళ రేషన్ కార్డులు లేని వాళ్లకు కూడా సర్వే చేస్తుండ్రు. తదింబ గ్రామాలు కూడా అందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ అవుతాయి. తొందరపడద్దు, ఆవేశపడవద్దు. మేము ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో మేము మాట్లాడి మేము చేపిస్తామని కూడా చెప్తున్నాము. 2 లక్షల వరకు కుటుంబానికి ఒక రేషన్ కార్డుకు 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు అదే చెప్పిండు. మా ఆఫీసర్లు కూడా అదే మాట తీసినారు. మేము చేసేందుకు కూడా రెడీ ఉన్నాము. మేము ఏ కష్టాలు వచ్చినా ఈ మండలంలో మేము ఆదుకునేందుకు ఉన్నాము అని చెప్తున్నాను. గత ప్రభుత్వంలో చంద్రశేఖరరావు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు, హరీష్ రావు గారు, తన్నీరు హరీష్ రావు గారు
కల్వకుంట్ల తారక రామారావు గారు, కల్వకుంట్ల కవిత గారు ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటా మీరు జనాన్ని రెచ్చగొట్టుకుంటా మీరు ఇచ్చిన వాగ్దానము గతంలో మీరు గత ప్రభుత్వంలో మీరు ఏమని చెప్పిండ్రు? 5 ఏళ్ల వరకు మేము 1 లక్ష వరకు రుణమాఫీ చేస్తామన్నారు. మీరు చేసిండ్రా అని చెప్తున్నా. మీ గుండె మీద చేసుకొని ఆలోచించుంది. ఈ 5 ఏళ్ల తర్వాత కూడా మళ్ళా 5 ఏళ్ళు మీరు పొడిగించారు. 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళిండ్రు. 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళినా కూడా మీ 1 లక్ష రూపాయల రుణమాఫీ కాలేదు. మీరు దేనికంటే ప్రజావేదికలో సిద్ధమా అని మాట్లాడుతున్నా. మేము సిద్ధం, 70% చేస్తున్నాం. మేము దేనికైనా రెడీ ఉన్నాం. ఇవాళ రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా సర్వే చేస్తున్నారు. సతింబ గ్రామాలు కూడా మొత్తం అగ్రికల్చర్ ఏవో గారు తిరుగుతారు, చేపిస్తారు. మీరు చేయనటువంటి ఇలా మేము 8 నెలల్లో ఈ ప్రాంతంలో మేము మొత్తం చేసినామని చెప్తున్నాము. గతంలో హరీష్ రావు గారు మంత్రి అయి కూడా ఆర్థిక శాఖ మంత్రి మీరు మీ మామగారికి చెప్పండి అని చెప్పినాం. మీరు చెప్పలేదు. రుణమాఫీ మీ మామ చేయలేదు. మీరు భయం చెందిండ్రు, ముగ్గులు చెందిండ్రు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మీకు నోరు పెడుతున్నారు. కానీ అది మీరు పద్ధతి మానుకోవాలి, మంచిది కాదు. మేము ఇతను చెప్తున్నాం. వడగల్ల వాన పడితే హరీష్ రావు గారు ఈ ప్రాంతంలో మీరు ఏమన్నారు? సుడిగాలి పర్యటన చేసిండ్రు. ఎకరాకు 15,000 రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పిండ్రు. ఈ ప్రాంతంలో వడగల్ల వాన పడితే మీరు ఇచ్చిండ్రా అని మాట్లాడుతున్నా. ప్రజావేదికకు వస్తారా? సిద్ధమేనా? మేము సిద్ధమని మాట్లాడుతున్నా. ఇలా ఇవన్నీ మాట్లాడుతుండ్రు. మేము రైతులకు మాట ఏమి ఇచ్చిండ్రో మా ముఖ్యమంత్రి గారు మాట తప్పకుండా చేస్తారని మేము చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వరంగల్ రైతు డిక్లరేషన్లో భాగంగా ఆ రాజు మన ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీని ఎన్నికలు మేనిఫెస్టో హామీలో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము 2 లక్షల రుణమాఫీ ప్రకటన తర్వాత 2 లక్షల రుణమాఫీ జరుగుతుంది. అందులో ఏమన్నా ఒడిదుడుకు టెక్నికల్ ప్రాబ్లం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానిపైన టెక్నికల్ అధికారులు, నోడల్ అధికారులు మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా ఎలాంటి చిన్న పొరపాట్లు ఉంటే, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ ఎవరైతే రానులకు ఉంటాయో, రుణమాఫీ జరిగిన కుటుంబాలు ఉంటాయో వారి దగ్గరికి వెళ్ళి, రైతు దగ్గరికి వెళ్ళి ప్రక్షాళన మొదలుపెట్టింది. అది పక్కనే పెట్టి రైతులను పక్కదారి పట్టడానికి, వారి మీద ఏదో బురదలనికి అపోలను సృష్టిస్తూ ఈ యొక్క టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వెకిలి శాస్త్రం. ఎందుకంటే వాళ్ళు పక్కదారి బట్టి రైతులను తప్పుతో పట్టిస్తారు. అరే కాలేదు, ఎందుకు కాలేదు? బాధాస్తు 18,000 కోట్లు ప్రభుత్వం చేసింది, మిగతా 12,000 కోట్లు కూడా చేస్తా అని జవాబుదారీ ప్రభుత్వం. ఏదో గాలి మాట చెప్పి 10 ఏళ్ళు చారణ 5 లక్షల రూపాయలు, ఈ 5 లక్షల రూపాయలు చారణ కాలం గడిపిన ప్రభుత్వం మిగి దేశ చరిత్రలోనే 2 లక్షల దేశ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు పన్నం కడుతున్నారు, మద్దతు ఇస్తున్నారు. మంచి సక్సెస్ ప్రభుత్వం మీద బురదలన్నికి ఏదో మేము ఇది చేస్తున్నామని కొమ్ము కాసి ఏదో ప్రజలను, రైతులను తప్పుగా పెట్టిన ప్రభుత్వ ఈ యొక్క టీఆర్ఎస్ నాయకులకు ప్రజాక్షేత్రాలని వీళ్ళకు తరిమికొట్టు రోజులు దగ్గరే ఉన్నాయి. ఇవన్నీ మానుకోవాలని కోరుకుంటున్నాను.